వెల్కమ్ టు రాజనీతి. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో జోగి రమేష్ ప్రమేయం ఉంది అని కొంతకాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ అందరూ ఊహించింది. తమ్మలపల్లిలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని పట్టుకున్న తర్వాత ఈ కేసులో A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. జనార్దన్ రావుని ఇంటరాగేట్ చేసినప్పుడు దీని వెనకాల మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమేయం ఉందని ఆయన చెప్పారు. ఆయన ప్రమేయంతోనే ఇది మొదలుపెట్టాను మద్యం వ్యాపారం అని చెప్పారు. వైసీపీ హయాంలో నకిలీ మద్యం తయారు చేశాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తయారీ ఆపేశాం. అయితే కొంతకాలం క్రితం తన మిత్రుడైన జోగి రమేష్ పిలిచి మళ్ళీ ఈ మద్యం తయారీ మొదలుపెట్టమని అడిగారు. అడిగితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇబ్బంది అవుతుందంటే ఏం కాదు, తంబళపల్లిలో మొదలుపెట్టు, అక్కడ జయచంద్రారెడ్డి ఉన్నాడు, అతను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు కాబట్టి అతన్ని మిత్రుడు కాబట్టి నీ జోలికి ఎవరో రారు, అక్కడ తయారు చేస్తే ఈ మద్యంతో మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయొచ్చు అని చెప్పి జోగి రమేష్ ఈయనతో చెప్పాయంట. అలాగే కల్తీ మద్యం తయారు చేస్తే వ్యాపారంలో నష్టపోయి ఉన్నాను, నాకు 3 కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు, ఆ డబ్బుతో నువ్వు ఆఫ్రికా వెళ్ళిపోయి అక్కడ మద్యం వ్యాపారం చేయొచ్చు అని కూడా చెప్పాడు. దాంతో రమేష్ ప్రోద్బలంతో ఈ కల్తీ మద్యం తయారీ మొదలుపెట్టామని ఇతను పోలీసులకు జనార్దన్ రావు చెప్పాడు. కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే జోగి ఈ పని చేశాడని, తంబళ్ళపల్లిలో జరిగిన ఇష్యూ తర్వాత అక్కడ ఈ కల్తీ మద్యాన్ని పట్టుకున్న తర్వాత తయారీ కేంద్రాన్ని ఇబ్రహీంపట్నంలో గోడౌన్లో మద్యం కేసులు పెట్టించి అక్కడ కూడా గొడవ చేసింది జోగి రమేష్ అని జనార్దన్ రావు చెప్పాడు. జనార్దన్ రావు జోగి రమేష్ ఇంట్లోకి వెళ్ళే సీసీ ఫుటేజ్లు, అలాగే ఫోన్ లొకేషన్లు, కాల్ రికార్డ్స్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత పోలీసులు ఈ కేసులో జోగి రమేష్ పాత్ర మీద ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రూఫ్స్ దొరికినాయి. దీంతో ఈరోజు ఉదయం ఇబ్రహీంపట్నంలో రమేష్ని ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు జోగి రమేష్ 2 గంటల పాటు తలుపులు తీయలేదంట. అక్కడి నుంచి ఇంటి వెనకాల నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి వెళ్ళారని చెప్తున్నారు. జోగి అరెస్ట్ సందర్భంగా ఆయన అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున ఇంటి దగ్గర పోయారు. ఆయన జోగికి అనుకూలంగా వాళ్ళు నినాదాలు చేస్తూ ఉంటే ఈయన కూడా ఏదో ఒక ప్రజా ఉద్యమంలో అరెస్ట్ అయినట్టుగా ఫోజులు ఇస్తూ బయటకు వచ్చారు. అంత క్రితమేమో పారిపోవటానికి ప్రయత్నించాడని చెప్పారు. కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం చాలా కార్యకర్తలందరికీ చేతులు ఊపుతూ చాలా ధీమాగా ఉన్నట్టుగా బయటకు వచ్చారు. జోగి రమేష్ ఇటీవల కనకదుర్గ టెంపుల్లో, విజయవాడ కనకదుర్గ టెంపుల్లో ప్రమాణం చేశారు. ఏంటంటే ఈ నకిలీ మద్యం కేసులో తన ప్రమేయం లేదు అని ప్రమాణం చేస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. అలాగే దమ్ముంటే సిబిఐతో విచారణ చేయించాలని సవాల్ కూడా చేశారు. వైసీపీ వాళ్ళు చాలామంది ఇటీవల వాళ్ళ మీద ఆరోపణలు కానీ ఏమైనా కేసులు కానీ వచ్చినప్పుడు సిబిఐతో విచారణ చేయించాలని సవాళ్ళు చేస్తూ ఉన్నారు. సిబిఐ విచారణ అంటే వాళ్ళకు ఒక నమ్మకం, భరోసాలాగా అనిపిస్తూ ఉంది. ఏమీ కాదులేనే భరోసా అనుకుంటా, బహుశా ఇప్పట్లో తేలదనే భరోసా. ఇది ఒక ముగింపు లేని సీరియల్. అందుకే వీళ్ళు సిబిఐకి విచారణ అడుగుతూ ఉంటారు. వాళ్ళ అధినేత కేసే దీనికి ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో 12 ఏళ్లుగా అడుగు ముందుకు పడలేదు, 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు. సిబిఐ పట్టించుకోదు. కోర్టులోనేమో జడ్జీలు మారుతూ ఉంటారు, కింది కోర్టు నుంచి ఒక అంగుళం ముందుకు జరగలేదు ఆ కేసు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, ఆ కేసులో కూడా ఇదే తీరు. 6 ఏళ్ళు అయిపోయింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు సిబిఐ వాళ్ళు. కేసు ముగింపు దశలో సమర్థవంతంగా పనిచేసిన రామ్ సింగ్ను మార్చేశారు. సిబిఐ కేంద్రం కన్సర్న్లో పనిచేస్తుంది కాబట్టి వీళ్ళు పదే సిబిఐకి ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉంటారు. సిబిఐకి ఇస్తే అలాగే ఇప్పట్లో తేలదో, 10 ఏళ్లకో 20 ఏళ్లకో తేలుతుంది. ఈలోపు 2 సార్లు మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు అనుకుంటారు. అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, విజయసాయి రెడ్డి 2 సార్లు రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. కాబట్టి సిబిఐ విచారణ అయితే భద్రంగా ఉండొచ్చు అనేది వీళ్ళ నమ్మకం. ఇవాళ ఈ మద్యం కేసుతో తనకేం సంబంధం లేదని చెప్తున్న జోగి రమేష్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకంగా ప్రవర్తించిన వాళ్ళలో మొదటి 10 మందిలో ఒకరు. అసెంబ్లీలో చంద్రబాబుని ఈయన చాలా అసభ్యంగా దూషించాడు. తత్ఫలితంగా మంత్రి పదవి పొందాడు. నజరానా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి తిట్టినందుకు. అలాగే చంద్రబాబు ఇంటి మీదకి అనుచరులతో దాడికి వెళ్ళాడు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి అభినందించాడు. ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి దాడికి వెళ్ళటం అనేది గతంలో ఈ దేశంలో ఎక్కడా జరగలేదు. తాను ప్రాతినిధ్యం వహించే పెడంలో జోత గృహాలకు వ్యతిరేకంగా పోరాడిన జనసేన కార్యకర్తలని పోలీసులతో కొట్టించాడు. అగ్రిగోల్డ్ భూములు స్వాహా చేశాడు. వీటన్నిటి మీద కేసులు నమోదైనవి. ఇతని కుమారుడి మీద, ఇతని మీద.
వైసీపీ అభ్యర్థిగా పెనంలూరులో పోటీ చేసినప్పుడు పోలింగ్ రోజు అరాచకం చేశారు. కానూరు, పోరంకి బూతుల్లో జోగి మనుషులు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. వైసీపీ ఓడిపోయాక ఒక దశలో మెత్తబడ్డాడు ఇతను కూడా. చంద్రబాబు నాయుడు గారి మీద అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా తప్పు. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు మా ఆవిడ కూడా అలా మాట్లాడటం తప్పండి, ఇది అసెంబ్లీ అయినా ఇంకేదన్నానా అని కోప్పడ్డారని కూడా చెప్పారు. బహుశా ప్రభుత్వం మారింది కాబట్టి కఠిన చర్యల నుంచి తప్పించుకునేందుకు అలా మాట్లాడి ఉండొచ్చు. అయితే వైసీపీ అధిష్టానం హెచ్చరించడంతో మళ్ళీ స్వరం మార్చాడు. పోలీసులు ఇప్పుడు కేసులు నమోదు చేసిన తర్వాత ఏదైనా అరాచకాల మీద, బలహీన వర్గాల మీద వేధింపులు అంటున్నాడు. మంచి పనులు చేస్తే కులం కార్డు తీయొచ్చు, కులం పేరుతో అప్రిషియేట్ చేయొచ్చు, సన్మానించవచ్చు. కానీ తప్పుడు పనులు చేసి కులం కార్డు తీయటం అనేది ఇటీవల కాలంలో ఆనవాయితీగా మారిపోయింది. ఇదే జోగి రమేష్ రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుణ్ణి ఒక రెడ్డి కులస్తుడు పెట్రోల్ పోసి నిప్పంటించి చంపితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరామర్శకు వెళ్ళారు. పరామర్శకు వెళ్ళి కులం కూడుపెట్టదు, జగన్ గారు మంచి కాంపెన్సేషన్ ఇస్తారు, అది తీసుకొని మీరు బాగుపడనని చెప్పిన విషయం ఎవరో మర్చిపోలేదు. Like, share and subscribe to Rajaniti channel.